ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా.
ఆత్మవర్షము కుమ్మరించి ఆది అపోస్తులపైన ఆత్మవర్షము కుమ్మరించి అట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుమా అట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నీవు మాకు తోడయుండి మమ్ము నడిపించుమా నీవు మాకు తోడయుండి మమ్ము నడిపించుమా నీవు మాకు తోడయుండి మమ్ము నడిపించుమా. హల్లెలూయా. శుభాంకర విశుద్ధవందనం శుభాంకర విశుద్ధవందనం నా పానము విసారో నాట్యవందనం నా పానము విసారో నాట్యవందనం శుభాంకర శుద్ధాంకర విశుద్ధవందనం. యెహోవా
ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించే కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోదులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచు నీకు అనేక స్థుతులు. నీవు కలిగి చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అందరిబాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయంని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదంలో పరవశంపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని నడలా, మళ్ళీ సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకొని నడలా, ఆయన నామధానికి పొందులు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతులను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని నడలా, ఆయన అంతిగా వచ్చేవారు మోదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన గమనకు పరిహారం అందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపను ఒప్పుకొని మాత్రం నాతో కలిసి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపలమైన, తలపును బట్టి చూపును బట్టి పాపలమైన, వింటను బట్టి మాటను బట్టి పాపలమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు. శిక్షించుకు ఇష్టపడు, మన పాపంలో జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తనతో స్తుతించెదము. తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఇన్నందున పాపులను అసహించుకొనవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన శుభలక్షణులతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడుగాను, సంచరించుచు దివ్యబోధల మూలముగాను, అద్భుతముగు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహానుపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను, తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించున్నాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు, ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాశిరుడై వచ్చిననియు, మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగుననియు, తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు, సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడనియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యాలను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు, అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు, అవిశ్వాసంలోనికి నరకంలోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకంలో ఒక భాగముననియు, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు, ఈయన ఆవేశములనే దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలుగుపని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు అమూల్యమైన రక్తం వలన
గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం ఒకటి చదువుతున్నాను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతనికి తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి. పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే ఇక్కడ తండ్రి దేవుడు మోషే గారిని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. సీనాయి కొండ మీదకు వెళ్ళినటువంటి మోషే గారు దేవుని యొక్క స్వాధీనములోనికి వెళ్ళారు. ఆయన చిత్తమును ఆయన నెరవేర్చడానికి ఆయన పిలిచిన తర్వాత మోషే గారు వెళ్ళారు. కానీ ఆ పిలువబడినటువంటి మోషే గారు ఎన్ని దినములు ఆ సీనాయి కొండ మీద ఉండాలి అనేది తండ్రి చెప్పారా? చెప్పలేదు. చెప్పకుండా ఆయనను పిలిచారు. పిలిచిన తర్వాత ఈ 40 దినములు ఈ యొక్క మోషే గారిని ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఉంచినట్లుగా మనము చూస్తున్నాం. అలానే దేవుని విశ్వాసులారా, మనము ప్రతి ఆదివారపు దినమున ఆయన సన్నిధిలోనికి మనం ఏకీభవిస్తూ ఉంటాం. ఇది ఒక పరిశుద్ధ స్థలమని ఎవరైతే ఎంచి ఆయన పాదముల యొద్దకు వచ్చుచూ ఉన్నారో, ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి పరిశుద్ధత మనలోనికి దేవుడు పంపేవాడై ఉన్నాడట. ఇప్పుడు మోషే గారు దేవుడి యొద్దకు వెళ్ళినప్పుడు దేవునిలో ఉన్నటువంటి ప్రకాశత, దేవునిలో ఉన్నటువంటి మహిమ ఎలాగనైతే మోషేలోనికి వచ్చినవో అలాగనని ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మనము మనలోనికి కూడా దేవుడు ఆయన యొక్క పరిశుద్ధతతో నింపి ఆయన మనలను బలపరిచేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. అయితే మోషే గారి తర్వాత దేవుడు ఆయనకు గొప్ప ఆశీర్వాదమునిచ్చి ఆత్మనిచ్చి వాడుకున్నది ఎవరిని అంటే యెహోషువ గారిని వాడుకున్నారు. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క యెహోషువ అనగా ప్రభువే, ఆయన యొక్క పేరుకు అర్థం ఏమిటంటే ప్రభువే రక్షకుడు అని ఇక్కడ మనకి అర్థమిచ్చున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే రక్షణ అనేది మనకి ఎలాగన వస్తుంది అని మనం గమనించినట్లయితే మనుషుల వలన మనకి రక్షణ రాదు, కానీ దేవుని వల్లనే మనము రక్షణను పొందుకోగలము అంటున్నారు. కనుక అతి గొప్ప రక్షణ మనకి కావాలి అంటే ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో ఒక మాటను చెబుతూ ఉన్నారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. గనుక నమ్మి రక్షణ పొందిన వాడికి ఏమొస్తుందమ్మా? రక్షణ. మరి మనకి కూడా అట్టి రక్షణ కావాలంటే మరి ఆయన యొద్దకు వచ్చినటువంటి మనము నమ్మాలి. నమ్మితే అయ్యగారు అన్నారు, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నారు. కనుక ఇంత గొప్ప ఆశీర్వాదమును దేవుడు మనకి కలగజేస్తూ ఉన్నారు. అయితే మొదట నమ్మకం ఉంచాలి, రెండవదిగా బాప్తిసం పొందేవారిగా ఉండాలి, మూడవదిగా రక్షణను దేవుడు మనకి అందించేవారై ఉన్నారట. అయితే ప్రభువును పూర్తిగా ఎవరైతే నమ్ముతారో వారికి దేవుడు సంపూర్ణమైన విశ్వాసాన్ని ఆయన కలుగజేసేవాడై ఉన్నాడు.
నేను అక్కడికి వెళ్తే నాకున్నటువంటి జబ్బు పోతుంది, నేను అక్కడికి వెళ్తే నాకున్న బలహీనత పోతుందని చెప్పి ఎవరైతే సంపూర్ణమైన నమ్మకము కలిగి వస్తారో వారందరికీ తప్పనిసరిగా దేవుడు స్వస్థతను ఇచ్చేవాడే అన్నాడు. ఇప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమె ఎంతో బాధపడుతున్నది. అనేక మంది వైద్యుల యొద్దకు వెళ్ళినది. అందరూ వైద్యులు అయిపోయిన తర్వాత ప్రభు ఆమె ఉన్నటువంటి గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న వెంటనే ఇప్పుడు ఆమె ఒక మాట అనుకున్నది. ఏమిటంటే, నేను ప్రభు యొక్క వస్త్రపు చెంగు అంటుకుంటే ముట్టితే చాలు నేను స్వస్థత పొందుతాను అనుకున్నదట. కనుక అంతకుముందు ఆమెకి ఆ విశ్వాసం ఎందుకు రాలేదంటే, ఆమె దగ్గర డబ్బు ఉన్నదని అహంకారం ఉన్నది. అలానే ఈ లోకములో మనం చూసినట్లయితే అనేక మంది ధనం ఉన్నదని, అధికారం ఉన్నదని మనము ఒకవేళ మేము దేవుని వైపు చూడలేకపోతున్నామేమో. చాలా మంది చూస్తూ ఉంటారు కానీ అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ దేవుని వైపు చూడలేరంట. ఎప్పుడు చూస్తారు? అన్నీ అయిపోయిన తర్వాత, ఇల్లంతా కడగబడిన తర్వాత, ఒళ్ళంతా కూడా గొల్లైపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తుంటారు. ఏమా కనుక అలాగనే కాకుండా దేవుని యందు విశ్వాసము కలిగి నీవు ఎప్పుడైతే ఈ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఎలాగనైతే నేను ప్రభు యొక్క ఈ వస్త్రపు చెంగు ముడితే చాలు నేను స్వస్థత పొందుతానని సంపూర్ణమైన విశ్వాసము కలిగి ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు వెంటనే ఆమె రక్తస్రావము కాస్త ఏమైంది? కట్టబడింది. అలాగనే ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము కూడా అటువంటి సంపూర్ణమైన విశ్వాసము మనము కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటని మనం గమనించినట్లయితే, ప్రభు చేసినటువంటి గొప్ప ఆశీర్వాదములు, గొప్ప దీవెనలు దేవుడు మనందరి మీద కూడా కుమ్మరింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు యెహోషువను మనం గమనించినట్లయితే, ఈ యొక్క యెహోషువ గొప్ప ఆత్మ పొందినవాడు గనుక, ఆత్మ పొందినటువంటి ఈయన ఎవరికి ఇష్టమయ్యాడంటే దేవునికి ఇష్టమై ఉన్నాడు. ఎవరికి ఇష్టమయ్యాడమ్మా? దేవునికి ఇష్టమైన. అలాగనే మరి మనము కూడా దేవుని యొక్క కార్యములు చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తూ ఏ సమయమైనా సమయమందు అసమయమందైనా కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే అప్పుడు దేవుడు నీకు కూడా గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. యెహోషువ ఎలాగనైతే ఆత్మను పొందుకున్న వాడిగా ఉన్నాడో అలానే మన మీద కూడా దేవుడు అనే ఆత్మను కుమ్మరింపజేసే వారు ఉన్నారు. ఎప్పుడంటే ఆయన ఇష్ట ప్రకారము మనము చేసినట్లయితే. కనుక మరి ఇటువంటి యెహోషువలో ఉన్నటువంటి లక్షణములు ఏమిటి అని మనం గమనించినట్లయితే, ఆయన దేవునికి ఇష్టమైన లక్షణాలు కలిగి ఉన్నాడట. ఆయనకి ఇష్టమైన లక్షణాలు కాదు. అలాగనే మరి మనం కూడా దేవునికి ఇష్టమైన లక్షణాలు కలిగి ఉంటే దేవుడు మనలను కూడా ఆయన ఆశీర్వదించేవాడై ఉన్నాడట. దేవుని స్తోత్రం. కనుక ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణములు ఏమిటి అని మొదటిగా మనం గమనించినట్లయితే, నిర్గమాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చెప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొని రావాలను. గనక దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా రాకూడదట? రిక్తహస్తములతో రాకూడదు. రిక్తహస్తాలంటే వట్టి చేతులు. మరి చాలా మంది ఎలా వస్తారు? వట్టి చేతులతోనే వస్తుంటారు. కానీ దేవుడు ఇక్కడ సెలవిచ్చేటువంటి మాట ఏమిటని మనం గమనించినట్లయితే, ఈ యొక్క 12వ అధ్యాయం 3వ వచనములో మీరు ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు సర్వ సమాజముతో ప్రతి నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చెప్పిన ప్రతి వారు వచ్చేటప్పుడు ఒక్కొక్క గొర్రె పిల్లనైనను లేదా మేక పిల్లలైనను తీసుకొని రావాలి అని చెప్పి
ఆయన సెలవిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ యొక్క యెహోషువలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏమిటంటే విమోచింపబడినవాడు. ఎవరమ్మా? విమోచింపబడినవాడు. గనుక ఈ యొక్క గొర్రెపిల్ల బలిట ద్వారా వారికి అనగా ఇశ్రాయేలు వారికి విమోచన కలుగుతున్నది. ఆ రక్తము ద్వారా ఆ దాస్యము నుండి దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే విడిపించొచ్చు ఉన్నాడు. కనుక ఆ పాపమనే దాస్యము నుండి, ఆ యొక్క ఐగుప్తు దేశమనే దాస్యము నుండి వీరందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే విడిపిస్తూ ఉన్నాడు. అలాగనే మనం కూడా విడిపింపబడాలి అంటే ఇప్పుడు ఆ కాలములో మరి బలులర్పిస్తూ ఉండేవారు. మరి ఈ కాలములో మనం చేయవలసిన పని ఏమిటి అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనములో మనం గమనించినట్లయితే, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక పాపము చేసే ప్రతివాడు కూడా ఎవరికి దాసుడు? పాపానికి దాసుడిగా ఉన్నాడు. గనుక ఈ పాప దాస్యము నుండి మనం విడిపింపబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే 36వ వచనంలో చదవండి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. కనుక ఈ పాపమనే దాస్యము నుండి మనం విడిపింపబడాలంటే కుమారుడైన క్రీస్తు ప్రభుని మనము ఆశ్రయించే వారిగా ఉండాలి. ఎందుకు? ఆయన మన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మనలో ఉన్నటువంటి పాపముల నుండి, వ్యాధుల నుండి, బలహీనతల నుండి విడిపించి మనలను ఆయన స్వతంత్రులుగా చేయడానికి వచ్చినాడు. అందుకని ప్రభు 3 సిలువలు మోసినాడు. మొదటిది పాపం అనే సిలువ, పాప భారం ఎల్లమోసి బరువు దించి వేసినావు. రెండవది వ్యాధి భారం ఎల్లమోసి వ్యాధి దించివేస్తున్నాం. మూడవది శిక్ష భారం ఎల్లమోసి శిక్ష దించివేసి. కనుక మన మీద ఈ భారములన్నీ కూడా తీసివేయబడాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు కుమారుడైన క్రీస్తు ప్రభుని మనము ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్ర. కనుక ఇక్కడ ప్రభువుని ఆశ్రయించినట్లయితే నీలో ఉన్న పాపమును తీసివేసి ఆయన నిన్ను ఈ యొక్క పరలోకమునకు ఆయన ఏం చేస్తాడంట? ఈ యొక్క స్వతంత్రులుగా ఆయన నిన్ను చేసేవాడై ఉన్నాడు అంటున్నాడు. కనుక రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క యెహోషువ దేవునిలోని కలిగి ఉన్నటువంటి రెండో గుణం ఏమిటని మనం గమనించినట్లయితే ఆయన ప్రధానమైన వాడు అంటున్నాడు. ఎవరమ్మా? ప్రధానమైన వాడు అనగా జ్యేష్ఠుడు అన్నమాట. అయితే దేనిలో ప్రధానమైన వాడిగా ఉన్నాడు అని మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించినట్లయితే యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులకు కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. అయితే ఎటువంటి మనుషులు పంపాలి అంటే వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండాలి అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే వట్టి వారిని, నీకు ఇష్టం వచ్చిన వారిని కాదు పంపించేది. ఎవరిని? ప్రధానమైన వారిని పంపాలి. అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు కలిగి ఉన్నారు. ఎంతమందమ్మా? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో 12 మంది ఈ యొక్క ప్రధానమైన వారిని పంపించే వారిగా ఉండాలి. అయితే మరి ఈ యొక్క యెహోషువ దేనిలో ప్రధానమైన వాడు? ఏ గోత్రములో ప్రధానమైన వారంటే 8వ వచనంలో చూసినట్లయితే ఎఫ్రాయిము గోత్రమునకు కుమారుడైన హోషేయ ప్రధానమైన వాడిగా చూస్తున్నాం. దేవుని స్తోత్ర. మరి యెహోషువ ప్రార్థన విన్నాడా దేవుడు? వినలేదా? చదవండి, విన్నాడో తెలుస్తుంది. యెహోషువ ప్రార్థన చేసిన, సూర్యుడా
నీవు బిగియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయాలోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవుడి స్తోత్ర. చూసారా, ముందు ఆత్మను పొందుకున్నాడట, రెండవది ఆశీర్వాదం పొందుకున్నాడు. అలానే మనం కూడా ఆత్మ ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి. అదైందా? అందుకనే దైవజనం దేవదాసయ్య గారు మరి యొక్క ఆగస్టు 10వ తారీఖున, అంటే ఆగస్టు నెలలో తైలాభిషేక పండుగను ఏర్పాటు చేశారు. మరి అందరూ కూడా చాలా చోట్ల చూసినట్లయితే రాజుల అభిషేకం చూస్తున్నాం, యాజకుల అభిషేకం చూస్తున్నాం, సన్నిధిపురుల అభిషేకం చూస్తున్నాం. ఇలాగ అనేక మంది అభిషేకిస్తున్నారు, కానీ విశ్వాసులను అభిషేకించే వారు ఎవరన్నా ఉన్నారా? లేదు. అందుకనే విశ్వాసులైన వారిని అభిషేకించడానికి దైవజనులు దేవదాసయ్య గారు తైలాభిషేకమును ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్ర. మరి ఆ తైలాభిషేకములో విశ్వాసులైన వారందరినీ కూడా ప్రతిరోజు తైలం పోస్తాము. ప్రతి శుక్రవారము, ప్రతి ఆదివారము తైలము పోస్తూ ఉంటారు. కానీ ఆ దినాన్న తైలాభిషేక పండుగ దినాన్న తైలమును కుమ్మరిస్తూ ఉంటారంట. పోయటము వేరు, కుమ్మరించటం వేరు. కనుక అభిషేక తైలము అన్నారు. కనుక ఇలాగన మరి ఆ దినాన్న తైలాభిషేక పండుగ దినాన్న విశ్వాసులైన వారందరికీ కూడా అయ్యగారు ఇచ్చింది ఏమిటి? తైలాభిషేకము. కనుక అనేక మంది అనేక ప్రాంతాల నుండి వారు వస్తూ ఉంటారు ఈ తైలాభిషేక పండుగకు. కనుక మరి మనం కూడా ఆ తైలాభిషేక పండుగ పొందిన వెంటనే దేవుడు మనకి కూడా మోషే గారిలోండి యెహోషువకి ఎలాగనైతే కొంత ఆత్మనిచ్చారో అలాగన మనము కూడా ఈ తైలాభిషేక పండుగ జరుపుకుంట ద్వారా, ఆ పండుగలో మన అభిషేకం పొందుట ద్వారా చాలా మంది ఆత్మను పొందుకునేవారు ఉన్నారు, మరికొంతమంది ఆశీర్వాదం పొందుకునేవారు ఉన్నారు. కనుక మరి మనమందరం కూడా పొందుకోవాలంటే ఆ తైలాభిషేక పండుగలో మనమందరం కూడా ఆశీర్వదింపబడేవారుగా ఉందాం. కనుక ఈ యొక్క యెహోషువ ఇన్ని రకములైన ఆశీర్వాదములు ఆయన పొందుకున్నాడు. కనుక ఈయన మొదట విమోచింపబడిన వాడిగా ఉన్నాడు, రెండవది ప్రధానమైన వాడుకున్నాడు, మూడవదిగా ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు, నాలుగవది చూసినట్లయితే సృష్టి మీద ఆయన అధికారమును పొందాడు. మరి మనం కూడా అట్టి అధికారము నీకు పొందాలంటే చివరిగా చూసినట్లయితే యెహోషువ వాగ్దాన దేశము చేరినవాడు, అంటే కనాను దేశము చేరినవాడు. అంతమందిలో ఇద్దరు చేరారంట. ఏమా? యెహోషువ, కాలేబు. ఈ ఇరువురు మాత్రమే దేవుడు చేసిన వాగ్దాన దేశాన్ని వారు చేరారు. ఎందుకంటే ఈ ఇద్దరు దేవునికి ఇష్టమైన మార్గములో నడిచారు కనుక దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము వారు నడిచారు. అలాగని ఆయన మార్గములో నడుస్తున్నటువంటి మనము తప్పిపోకుండా, పడిపోకుండా మనం ఏం చేయాలా? దేవుని మార్గములో నడుస్తూ ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మనము ఉండాలి. అట్టి ధన్యత తండ్రి మనందరికి దయచేయను గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షరును దృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. నేను ఇంతవరకు నీ సన్నిధిలో నీతో సహవాసము చేసే భాగ్యము మా అందరకు దయచేసిన గొప్ప దేవానికి స్తోత్రములు. ఈ సమయం మన తండ్రి నాయనా, నీ సన్నిధిలో ఈ పరిశుద్ధ స్థలములో నిలిచి ఉన్న మమ్మందరినీ మీరే దీవించండి ప్రభా. మా అంతరంగ ఆలోచనలలో పాపభారము, వ్యాధి భారము, శిక్ష భారము కలిగి ప్రభా మేమెంతో సతమతమవుతున్న సమయములో నీవు చేసిన వాగ్దానమును బట్టి ప్రభా నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునని వాగ్దానము చేసిన యేసయ్యా, ఇదిగో మా భారములు, పాప భారము, ఈ వ్యాధులనే భారములు, మాలో ఉన్న చిక్కులనే భారములు,
నాయన అన్నిటినీ ఈ సమయం నా తండ్రి నీ మీద మేము వేస్తూ ఉండగా నీవేమో మా అందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. పరమ తండ్రి నీకే స్తోత్రము. నాయన విన్నటువంటి వాక్యమును మా హృదయములో భద్రపరచండి ప్రభా. భారమైన జీవితము నుండి నీవే మమ్మల్ని విడిపించి సౌఖ్యమైన జీవితమును, పారమార్థికమైన జీవితమును, నీకిష్టమైనటువంటి జీవితాన్ని మా అందరకు నీవే ప్రసాదించమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నాం. అలాని తండ్రి నాయనా నిబడిన వారి నాయనా తైలమును నీటిని వాడుతుండగా వాటికి నాయనా తైలముని పరిశుద్ధ రక్తముగా నీటిని జీవజలముగా వాడుతుండగా ప్రతి వానికి నీవే స్వస్థత, విడుదల, నెమ్మది, సమాధానమును, రక్షణ భాగ్యాన్ని ప్రతి వారికి కలిగించమని అడుగుతున్నాము. పరమ తండ్రి నీకే స్తోత్రములు. అలానే తండ్రి ఇదిగో ప్రభా నిబడిన వారందరూ నీ వైపే దేవుడు చూస్తున్నారు ప్రభా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన యేసయ్యా, నైనా మాలో ఉన్న ఆశను అడియాస చేయమని విశ్వాసము కలిగి మా ఆశ నీవే నెరవేర్చి మేలు కలగచ్చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుట భూమి నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయము. బలప్రాంచి క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధలోని తెకాకి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమా నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తం మనకు వచ్చాయి, అపవాది క్రియలకలై. యేసు రక్తం మనకు వచ్చాయి, అపవాది క్రియలకలై. యేసు రక్తం మనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకలంత కరణాశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసమును, నీతిమంతుని ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకు జరగవు కార్యములకు కూడి వచ్చినబడిన వారందరికీ ఆయన కృపతోడు నడిపించును గాక.